హాయ్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మరి ఈ హోలీ జరుపుకోవడానికి మన దేశంలో పురాణాల పరంగా కానీ సైన్స్ పరంగా కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే అందులో ముందుగా మనం ఈ హోలీ వెనకాల ఉండేటటువంటి పురాణాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేది మన స్టూడెంట్స్ ద్వారా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో అందులో మొదటి ఆధారమైనటువంటి ఒక కథని మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తాం. నవ్వు. హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు. అతనికి మహావిష్ణు అంటే ఇష్టం ఉండదు. తననే దేవుడిగా పూజించాలని ప్రజల్ని బాధపెట్టేవాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు. అది హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదు. ప్రహ్లాదుడిని పాములతో కరిపించి ఏనుగులతో తొక్కించి కొండ మీద నుంచి నెట్టి సముద్రంలోకి తోసి చంపాలని చూసిన చనిపోడు. హిరణ్యకశిపుడు చెల్లి పేరు హోలిక. హోలిక మంటల్లో కూర్చున్నా తనకి ఏమీ కాకుండా ఉండే వరం ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి తన చెల్లైన హోలికకి ఇచ్చి అగ్ని ప్రవేశం చేయమంటాడు. ఆ అగ్నిలో హోలిక మరణిస్తుంది కానీ ప్రహ్లాదుడు మరణించాడు. మరి దీని యొక్క నీతి ఏంటి? చెడు ముందు ఎప్పుడు మంచి గెలుస్తుంది, అధర్మం ముందు ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. దీని ప్రతీకగా మనం హోలీ జరుపుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మా చిన్నారులు చెప్పినటువంటి ఒక పురాణ కథ చూసుకున్నాం కదా. మరి హిరణ్యకశిపుడు తన యొక్క కొడుకు ప్రహ్లాదుడు, మరి హిరణ్యకశిపుడి యొక్క చెల్లి హోలిక ద్వారా ఏ విధంగా ఈ ఇతివృత్తం వెనకాల ఈ హోలీ అనే పండుగ ఉంటుందో, సో అందరూ కూడా హోలీని హ్యాపీగా జరుపుకోండి. దయచేసి ఆర్గానిక్ కలర్స్నే వాడండి. హోలీ రంగులతో మన జీవితాలను మరింత రంగులమయం చేసుకుందాం. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదములు.